ఉదయకాల ధ్యానార్థమై మత్తయి సువార్త 14వ అధ్యాయం 24, 25, 26, 27. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలె కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఈ వాక్యముల ద్వారా దేవుడు తన ఆలోచనను బయలుపరచాలి. ప్రార్థించదమో. తావే స్తోత్రం ప్రభా. వాక్యం ద్వారా ప్రభు మీ ఆలోచన ఆశీర్వదించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఈ వాక్యం అనేక సార్లు మనం చదివినాం. మరొకసారి ప్రభు మనల్ని జ్ఞాపకపరుచున్నాడు. అప్పటి దోణి దరికి దూరముగా నుండగానే గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. రాత్రి 4వ జామున, రాత్రికి 4 జామములు. మొదటి జామము 6 నుంచి 9 వరకు, రెండవ జామము 9 నుంచి 12 వరకు, మూడవ జామము 12 నుంచి 3 వరకు, నాలుగవ జామము 3 నుంచి 6 వరకు. 4వ జామం. దేవునికి స్తోత్రం. 6 నుంచి 9 వరకు మొదటి యామంలో అది సాయంకాల సమయం అంట. సాయంకాల సమయం. దాని యొక్క అర్థము ఆజ్ఞలను అనుసరించు యామము. ఆజ్ఞలు అనుసరించు యామము, శోధన గల యామము, ఉజ్జీవింపచేయు యామము అని 6 నుంచి 9 వరకు మొదటి యామము. రెండవ యామము 9 నుంచి 12 వరకు. దాన్ని అంటారు ప్రతికూల యామము. ప్రతికూల యామము. దేవుని స్తోత్రం. ఈ ప్రతికూల యామము దాని యొక్క అర్థము దుఃఖ యామము, కష్ట తరంగముల గల యామము, అలలు పైకి లేచు యామము. మరొకసారి చెప్తాను. ప్రతికూల యామము 9 to 6 దుఃఖ యామము, కష్టతరముల గల యామము, అలలు పైకి లేచు యామము. 12 to 3 అర్ధరాత్రి. అర్ధరాత్రి ప్రభాత యామము. అర్ధరాత్రి యామము, కోడు కుయ్యి యామము, నిరీక్షణ గల యామము, శోధనతో నిండిన యామము, కలవరవలపరచు యామము. అర్ధరాత్రి. శోధము గల యామము, శ్రమల గల యామము, కోడి కుయ్యి యామము, నిరీక్షణ గల యామము. 4వ యామము తెల్లవారు జామున.
తెల్లవారుజామున 4వ యామము 3 to 6. ప్రభాత నక్షత్రములు ప్రకాశింపు యామము. ప్రభాత నక్షత్రములు ప్రకాశించు యామము. ప్రభురాక్షణ రాకడ నిరీక్షణ గల యామము. సంతోషం గల యామము. దుఃఖాన్ని సంతోషంగా మార్చే యామము. తెల్లవారుజాము. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదివిన యొక్క ప్యాసేజ్లో రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు పైన చదివినప్పుడు దోణి దరికి దూరముగా నుండగానే గాలి ఎదురైంది. దోణి వాడ విశ్వాస జీవితము. ఏం జీవితమో? విశ్వాస జీవితము. సముద్రములో వాడ వదిలాడంటే విశ్వాసంతోనే దరికి చేరగలం, కానీ మనం డైరెక్ట్గా దాన్ని ఆడతామని ఏది ఉండదు. ఏ సమయానికి గాలి తుఫాన్ లేస్తుందో తెలియదు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మన యొక్క విశ్వాస ఓడలో ప్రభు వాసం చేయుచున్నాడన్న విషయము అనేకులు మర్చిపోయారు. ఈ ఓడలో యేసు ఉన్నాడు. ఈ ఓడలో ఎవరుండారో? యేసు ఉన్నాడు. ఆయన తలగడ దిండి పెట్టుకుని చక్కగా నిద్రిస్తున్నాడు. చదువు. యేసు ప్రభు ఓడలో తలగడ దిండి పెట్టుకుని చక్కగా నిద్రిస్తున్నాడు. అప్పుడు గాలి తుఫాన్ లేచింది. శిష్యులందరూ కూడా గోల చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. మేము నాశనం అయిపోతున్నాం, నష్టమైపోతున్నాం. ఈ శోధన, ఈ బాధ, ఈ ఇరుకులు, ఈ బాధల నుంచి ఎలా తప్పించుకోవాలని యేసు ప్రభు ఓడలో ఉన్నాడు, ఆ నావలో ఉన్నాడు, నిద్రిస్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఈ శిష్యులు గొడవ మొదలుపెట్టారు. చదువు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. అప్పుడు ఆయన నిద్రిస్తున్నాడు. ఎక్కడున్నాడు? దోణిలో ఉన్నాడు. నీ విశ్వాసమని ఓడలో యేసు ఉన్నాడు. కానీ నీకొచ్చే వ్యాధులు, నీకొచ్చే బాధలు, నీకొచ్చే శోధనలు, నీకొచ్చే నింద అవమానములు, శత్రు సమూహంలో అందరూ నన్ను చేయి విడిచిపెట్టారు అంటున్నావు. ఏం విడిచిపెట్టారు? చేయి విడిచిపెట్టారు. యెరూషలేమా, ప్రభు నిన్ను మరవలేదు. యెషయా 115వ కీర్తన 12వ వాక్యంలో నిన్ను నేను మరవలేదు, నిన్ను నేను మరవలేదు. 115వ కీర్తన 12వ వాక్యం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, యెహోవా మమ్ములను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఆటోనగర్ విశ్వాసులారా, పాస్టర్ గారు ఏంటి సంవత్సరం అయిపోయింది, మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటా, మర్చిపోయాడు అనుకుంటా. పెద్దకు కూడా అన్న రోజులు లేవు, పెద్దకు కూడా అంటుంది. ఇక్కడున్న ప్రియులు అంటారు, పాస్టర్ గారు సంవత్సరం అయింది, అడ్రస్ లేదు, ఏమైపోయాడు, మా సంఘాన్ని పట్టించుకుంటం లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమన్నాడు? యెరూషలేమా, యెరూషలేమా, చదువమ్మ. యెరూషలేమా, యెహోవా మమ్మును మర్చిపోలేదు, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడనే విషయం విని నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, ప్రభువు మర్చిపోలేదు, నడిపించేవారు మర్చిపోలేదు. ప్రతి క్షణం కూడా ఆయన దృష్టిలో మనం చక్కబడి ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఆయన మన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నిన్ను నేనెన్నడూ మరవను. మరుస్తానా? అందరూ మర్చిపోతారు, కానీ నిన్ను నేను మరవను. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 54 నిన్ను నేను మరవలేదు.
అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఆ, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోనే ప్రభు నిన్ను మర్చిపోలేదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటలేదు అన్నది. యెరూషలేముకి పరాధులుండి, సియోనికి పరాధులుండి మర్చిపోయారు, మమ్మల్ని నడిపించేవారు మమ్మల్ని మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనులారా, దేవుని ద్వారా పిలవబడిన వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, ఆయన రక్తం ద్వారా కొనబడిన వారిని ఎన్నడూ కూడా ఆయన మరవడు, విడవడు, ఎడబాయుడు అన్న విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క గాలి తుఫాను బయలుదేరినప్పుడు శిష్యులందరూ కేకలేయటం మొదలుపెట్టారు. అలల పైకి కొడతన్నాయి, పడవ జస్ట్ నీళ్ళని అట్లా ఆనుకుంటుంది. కానీ యేసు అక్కడ ఉన్నాడు, ఒక్కడికి ఒక చింత లేదు. యేసు నా వాళ్ళలో ఉన్నాడు అన్న విషయం ఎవరికి తెలియట్లేదు, అందరూ మర్చిపోయారు. ఈ గాలి తుఫాన్ చూసి భయపడుతున్నారు, కానీ గాలి తుఫాన్ని బంధించి గాలి తుఫానికి ఆజ్ఞనిచ్చే సర్వశక్తి గల దేవుడు నాతో ఉన్నాడు అన్న ఒక చింత ఎవరికి లేదు. ఆ థామస్ పాస్టర్ గారికి లేదు, ఆ ఆంధ్రేయ పాస్టర్ గారికి లేదు, ఆ పేతురు పాస్టర్ గారికి అయితే కోపం ఇంత కోపమో. దేవునికి స్తోత్రం. ఏంటి పాస్టర్ గారంట నిద్రపోతున్నాడంట, లేపలేదంట, ఇదేంటారా గొడవ, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, మునిగిపోయే సమయం వస్తుంది, ఆయన ఆడేది. అలా లేచిపోయింది, వాళ్ళలో పడుతున్నాయి, కేకలు ఎక్కువైనాయి. కానీ ఒక్కళ్ళన్నా పోయి ప్రభు ఉండాడన్న ఎవరికేం లేదు, విశ్వాసం లేదు. ఆటనగర విశ్వాసులారా, ఈ స్థలం ఇంకా మీకు సాలదు. ఇటు కుడివైపు, ఇటు ఎడమవైపు, అటు ముందుకి, ఇటు వెనక్కి, మీరు 4 పక్కలు జరగవచ్చు. ఎట్లా జరుగుతారు? ఏం పాస్టర్ గారండి, ఎకరం 5 కోట్లు అయింది, ఎక్కడ జరుగుతామంట. దేవుని స్తోత్రం. అన్న వాళ్ళు లేరని అంటలేదు, మనసులో అనేక అలలు చెలరేగుతాయి. ఇప్పుడు రాజధాని రావటం వలన రేట్లు పెరిగిపోయినాయి. ముందు మేము చెప్పాముగా పాస్టర్, అప్పుడే కొన్నట్టయితే ఒక ఏదో 50 లక్షల్లో అయిపోయేది, ఇప్పుడు ఎకరానికి 5 కోట్లు. స్తంభాన్ని కానుకొని ఎంత హాయిగా నిద్రపోతున్నారో. దేవునికి స్తోత్రం. నిద్రపోమ్మ, జోలపాటలు పాడాలంటే పాడతా నేను. జోలపాటలు పాడాలంటే నేను జోలపాటలు పాడానా, మళ్ళీ ఇంకా స్తంభానికి ఎప్పుడు ఆనుకోవు నువ్వు. నేను జోలపాట పాడానా, మచిలీపట్నం ఒక రోజున పాడాను నేను. కానీ మీరు అందరూ కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొద్దిగా జ్ఞానవంతులు, మరి జోలపాట పాడితే అది మంచిది కాదు. అదేదో ఇంటి యజమానురాలు పిల్లలకి పాడే పాట. ఇప్పుడు జోలపాట పాడామంటే ఈ మెచ్యూరిటీ వాళ్ళందరూ కూడా ఇదైపోతారు. ఇప్పుడే కళ్ళు తుడుచుకుంటుంది ఇంత. దేవుని స్తోత్రం. ఎంత నిద్రలో ఉందో అర్థం చేసుకోండి. తుడుచుకోమ్మా, బాగా తుడుచుకో. కావాలంటే నా కప్పెత్తాను, బాగా తుడుచుకో. ఈరోజు ఎవరన్నా కంటిలో పడ్డారా, ఇక అంతే సంగతులు. జాగ్రత్తగా ఉండు. పడ్డామంటే అంతే, ఇటు పడినా సరే, ఇటు పడినా సరే. ఆమె తంబాని కానిపోయింది. వయసు అంటుంది, మా ఉంటే 30 ఉంటుంది, 30 అప్పటికే 4 కానీ ఉంటుంది. కానీ ఇట్ట హాయిగా ఎంత చక్కగా ఉందో. నేను అనుకున్నా నా ప్రసంగం ఎంత బాగుందో, ధ్యానిస్తుంది అనుకున్నాను నేను. మధ్యలో ఇలాంటి ప్రసంగాలు చేయిస్తారు వీళ్ళు నన్ను. అందుకని కొద్దిగా మర్యాదగా నన్ను ప్రసంగం చేయనివ్వండి. దేవుని స్తోత్రం. ఓడలో యేసు ఉండగానే వీళ్ళకేమీ లేదు, విశ్వాసం లేదు. అందుకని ఆటనగర విశ్వాసులు మిమ్మల్ని డబ్బు అడగటం లేదు, మీ బంగారమో వెండి అడగటం లేదు, లోకర్లో ఉండాయి కూడా అడగటం లేదు. ఏమడుగుతున్నాము? ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన విశ్వాసంతో ఒక్కొక్క విశ్వాసి గంట సేపు స్తోత్రం చెప్పు. చుట్టుపక్కల స్థలం కొరకు, ఎవరిదో ఏంటో మనకు తెలియదు. మీరు విశ్వాసంతో ఏం చేయాలి? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. ప్రభా, ఆ కుడి పక్కన స్థలం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా.
ఈ ఎడమ పక్కన తలమిత్తిన స్తోత్రం ప్రభా అట్లా స్తోత్రం చెప్పు. అడయార స్థలానికి పాస్టర్ ఫిలిప్, పాస్టర్ జేకబ్ రతన్ సింగ్, పాస్టర్ ఏసీ థామస్, పెద్ద పెద్ద పాస్టర్ ఫ్రెడీ వీళ్ళందరూ వెళ్ళారు. అయ్యా మీ స్థలం కొనుక్కోవాలని అనుకుంటున్నాము. సరే మీకేముంది అన్నాడు. మాకేమీ లేదండి, మేము విశ్వాసంతో అన్నీ వదిలిపెట్టి సేవ చేస్తున్నాం. మరి విశ్వాసం సేవ చేసి మీరు స్థలం ఎట్ట కొంటారంట? ఎవరి నుంచి వస్తాయి మీకు డబ్బులు? ప్రభు మాకు ఇస్తాడండి అని ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినేదట్టేమో లేరు. సరే ఈ పరిశుద్ధులందరూ పోయి ఆ తల్లిగారింట్లో ముసలాయనే ప్రార్థన చేసి, ప్రభా వీళ్ళతో మీరే మాట్లాడు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని పరిశుద్ధులు వచ్చారు. వచ్చిన రాత్రి ప్రభు మాట్లాడాడు. నిన్న వచ్చిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా? వాళ్ళు నాకు సేవ చేసే నా దాసులు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారు నా నిమిత్తము. నీకింత స్థలం ఉందే, నువ్వు ఎవరికి ఎత్తావంట? నువ్వు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమని చెప్పావు? ఆ స్థలం నువ్వు ఇచ్చేసేవి వాళ్ళకి. ఎవరు చెప్పారో? ప్రభు రాత్రి చెప్పు. తెల్లారి పొద్దున్న లేచింది. తెల్లారి సమాధానం లేదు ఆ తల్లికి ఆయనకి. ఇద్దరు కూడా ముసలాయన ఇద్దరు వచ్చారు. అయ్యా నిన్న ఎవరు వచ్చారో కానీ మీరు దైవదాసులు అనుకుంటా, మాకే సమాధానం లేదు, మాకు మీ డబ్బు వద్దు, మాకేమీ వద్దు, ఊరికే తీసేసుకోండి అయ్యా. ఏమన్నారు? ఊరికే తీసే. ఆ రీతిగా అడయారు స్థలం దేవుడు మనకు అట్ట అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అప్పుడేం లేదు సత్యం, దేవుడు మాట్లాడే స్థలం ఇచ్చాడు. అప్పుడు మన యొక్క శ్రీలంక నుంచి మన యొక్క ఇండియాలో అడయార్లో మన ట్రైనింగ్ సెంటర్ స్థాపించారు. అది ఫుల్ అయిపోయింది, ఇంకా అక్కడ నిలబడలేమని చెప్పి ఇరుములూరికి 60 ఎకరాలకి వెళ్ళారు. ఇప్పుడు 60కి దాటిపోయింది. 100-200 ఉండి అనుకుంటా. దేవుని స్తోత్రం. ప్రతిదినం కూడా సేవ విస్తరింపబడింది. అందుకని మనకు కావాల్సింది వాళ్ళ పరిశుద్ధులు ఎట్టయిలు డబ్బుతో వెళ్ళారా? డబ్బు తీసుకెళ్ళారా? వాళ్ళు ఎట్ట వెళ్ళారు? విశ్వాసంతో వెళ్ళారు. విశ్వాస వాక్కులు పలికారు. మా ప్రభు ఇస్తాడు, మీ స్థలం కొనటానికి వచ్చాం. దేవుని స్తోత్రం. అందుకని ప్రతి విశ్వాసి ఇంకా కొద్ది రోజులు ఏంటంటే ఈ స్థలం సాలదు. అందుకని మీరు 4 పక్కల రోజు గంట సేపు స్తోత్రం చెప్పి ప్రార్థన చేయొద్దు. ప్రార్థనే వద్దు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభా ఆ పక్క స్థలం ఈ ప్రభా, ఆ ముందు ఆ గుంట ఈ ప్రభా, వెనకాల ఉండే మురుక్కాలం ఈ ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఏం ప్రభా ఇచ్చినందుకు స్తోత్రం. కుడి చేతి పక్కన ఇచ్చిన స్థలం కొరకు స్తోత్రం. ఎడం చేతి పక్కన ఇచ్చిన ఆ కాలువ గట్టు మురుక్కాలువ ఇచ్చినందుకు స్తోత్రం. వెనక పక్కనుండా ప్రభు ఆ మురికి సేలు ఇచ్చినందుకు స్తోత్రం. ఎదురుగా ఉండా గుంట ఇచ్చినందుకు స్తోత్రం. ఇట్లా స్తోత్రం చెప్పు. అప్పుడు వాళ్ళే వస్తారు. దేవుడు ఒక రోజుని క్రియ చేస్తాడు. కానీ ఈ శిష్యుల్లాగా అవిశ్వాసం ఎవరికన్నా ఉంటే, ఒక రైతు ఏం చేశాడు? వర్షాకాలంలో ప్రభా వర్షాన్ని పంపించయ్య అన్నాడు. ప్రభు వర్షాన్ని పంపించాడు. చేలు ఫుల్ అయిపోయింది. దుక్కు దున్నాడు. ఆ చేలో ఒక బండ ఉంది. దేవుడు ప్రభా మీరే చెప్పారు కింద ఈ కొండ తొలగిపోమంటే తొలగిపోద్దన్నావుగా. ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండ తొలగిపో అంటే తొలగిపోద్దన్నావు. ప్రభా మా చేలు ఉండ ఈ బండ ఏమైపోవాలి? తొలగిపోవాలి అని ఒకరోజు ఉపవాసంతో తీర్మానం చేసుకుని కాలువ గట్టి మీదకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఈరోజు ఈ చేలో ఉండ బండ తొలగిపోవాలి. ప్రార్థన ఏంటి? బండ తొలగిపోవాలా ఉండాలా? తొలగిపోవాలి. బాగా కళ్ళు మూసుకుని స్తోత్రం ప్రభా ఈ బండ తొలగిపోవాలి ప్రభా మీరే అన్నారు ప్రభా. ప్రార్థన చేసి 10-15 నిమిషాల్లో ఇటు చేయి పెట్టుకున్నాడు. చదువుతున్నాడు. బండ పోయిందా? బండ ఎక్కడుంది? అక్కడ. ప్రభా కళ్ళు తెరిచి చూశాను, తప్పైపోయింది, క్షమించు ప్రభా, మరి ఇక తెరవను ప్రభా అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసాడు. ప్రభా ఈసారి తెరవం ప్రభా, బండ పోవాలి ప్రభా మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన సేపు చేసి ఇట్టని చూశాడు.
ఆ బండ అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. ప్రభా ఇక తెరవను ప్రభా, ఈ బండ పోవాలని ఆ గట్టు మీద ఓర్ని వర్షం, గట్లన్నీ కూడా నీళ్ళతో ఇదైపోయి బురద దిగిపోతుంది, మోకాళ్ళు కూడా. అయినప్పటికైనా ఆయన ప్రార్థన ఏంటి? బండ తొలగిపోవాలి. గంట సేపు ప్రార్థన చేసి 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 కళ్ళు తెరిచాడు. బండ ఎక్కడుంది? బండ ఎక్కడుంది? ఎక్కడుంది? అక్కడే ఉందా? నాకు తెలుసు ఈ బండ ఇక్కడే ఉంటుంది, ఇది పోదు. నాకు తెలుసు ఈ బండ ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడ పోద్దంట. అడ నీ హృదయంలో పోదని పెట్టుకున్నావు, ఇంక పోయేది ఎక్కడంట. అప్పుడు చిట్టుబాబుకి రావచ్చు, అయ్యో ఈ స్థలమా, అది ముస్లిం అనుకుంటా, అది అట్టెత్తారు, అది ఎవరో, అది అసాధ్యం అని చిట్టుబాబుకి రాదని అంటలేదు, వచ్చి ఉండదు. వాళ్ళ అన్నీకి వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ చిట్టుబాబుకు కొద్ది గొప్ప వచ్చి ఉండదు. ఇట్ట మీ హృదయాల్లో ఉంచుకుంటే దేవుడు క్రియ చేయడు. అతి పరిశుద్ధమైన విశ్వాసం. నేను చెప్పాను చూసావా, పాస్టర్ బిఎల్ చాకో భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణం చేసే సమయంలో, అమ్మ నాకు కోడిగుడ్డి అట్టేసి అమ్మ అన్నాడు. ఏంటి పాస్టర్ గారండి, ఈ వాడలో కోడిగుడ్లు ఎక్కడ ఎత్తుకొస్తానే నేను, మనకి ప్రయాణానికే కట్టం, కోడిగుడ్డు ఎక్కడ ఎత్తుకొస్తాను. కొంచెంసేపు తర్వాత ఒక తల్లి కూతురు వచ్చి, అయ్యా మీరు కొద్ది ప్రార్థన చేయండి, నా కూతురికి బాగలేదు. అప్పుడు ప్రార్థన చేశాను, స్వస్థత పొందింది. ఒక అరగంట సేపులో వాళ్ళిద్దరూ వచ్చారు, చిన్న గిఫ్ట్ ఇచ్చారు, అది తీసా ప్రార్థన చేశాను. అది తెరిచి చూస్తే 12 కోడిగుడ్లు. ఎన్ని కోడిగుడ్లు? 12 కోడిగుడ్లు. ఆయన విశ్వాసాన్ని కనపరిచాడా? అందుకని ఈ స్థలం సాల్దాం. ఆటో నగరోళ్ళు మీరే విశ్వాసం ద్వారా సొంతం చేసుకోవాలి. ఇది డబ్బులతో ద్వారా సొంతం చేసుకునేది కాదు. దేని ద్వారా? అతి పరిశుద్ధమైన విశ్వాసం ద్వారా సొంతం చేసుకోండి. విశ్వాసం గల వారు గట్టిగా లేలు చెప్పు. బ్రదర్స్ సైడ్ కొద్దిగా ప్రేమగా చెప్పండి. మీ శబ్దం కొద్దిగా తక్కువ ఉంది, నాకు అర్థమైంది. తల్లారా మీరు చెప్పండి. మేసం ఉండా మగవాళ్ళు ఎంత శక్తిగా చెప్తారు, కొద్దిగానే శక్తి ఉందా? మగవాళ్ళు అంటారు కొద్దిగా శక్తి వద్దు. సరే ఛార్జ్ వాళ్ళు కొద్దిగా పెంచి, కొద్దిగా టైట్ చేసి, కొద్దిగా వాయిస్ కొద్దిగా నీట్గా, కొద్దిగా బలంగా, కొద్దిగా ఐశ్వర్యంగా, కొద్దిగా ఘనంగా, కొద్దిగా వెళ్ళి చెప్పి చూడండి. ఆ కుర్చీల మీద కూర్చొని పెద్దవారు కొద్దిగా చెప్పండి. ఆ చైర్లో కూర్చొని ఇటువైపు ఉన్న తల్లులు, ఇటువైపు ఉన్న తండ్రులు గట్టిగా కొద్దిగా అల్లేలు చెప్పండి. తల్లులారా మీ శబ్దం రావట్లేదు, మీ కుర్చీల మీద నుంచి నిలబెట్టించాల్సి వస్తుంది నాకు. మర్యాదగా స్తోత్రం చెప్పు, గట్టిగా అల్లేలు చెప్పు, అందరు చెప్పండి. ఇప్పుడు మనకి స్థలం దొరికిందని అల్లేలు చెప్పారా, దొరకపోతుంది అన్నారా? గట్టిగా చెప్పు. దేవుని స్తోత్రం. నా విశ్వాస పరిశోధనలో పెనుగాలులో వీసగా, నా విశ్వాస పరిశోధనలో పెనుగాలులో వాడాలో యేసు నాతో ఉండి కాపాడి జయమిచ్చెను. వాడాలో యేసు నాతో ఉండి కాపాడి జయమిచ్చెను. హల్లెలూయా పాడేరా, హల్లెలూయా పాడేరా. నా విశ్వాస పరిశోధనలో పెనుగాలులో వీసగా, నా విశ్వాస పరిశోధనలో పెనుగాలులో వీసగా, వాడాలో యేసు నాతో ఉండి కాపాడి జయమిచ్చెను. వాడాలో
నాతో ఉండి కాపాడి జయమిచ్చెను. హల్లెలూయా. ఓడలో యేసు నాతో నుండి కాపాడి జయమిచ్చెను. 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 హల్లెలూయా పాడేను, హల్లెలూయా పాడేను, హల్లెలూయా పాడేను, హల్లెలూయా పాడేను. హల్లెలూయా. మన ప్రభు మనతో ఉన్నందుకు స్తుతించదము. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఎంటి శోధనలో, బాధల్లోనూ, ఇరుకుల్లోనూ భయపడే అవసరం లేదు. ప్రభు నీతో ఉన్నానని ప్రభు సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం. ముందుండ పరిశుద్ధులు శ్రేష్టమైన పునరుత్థానాన్ని పొందుకోవడానికి తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచలేదు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 34 నుంచి ఇంటికెళ్ళి చదువుకుంటే వాళ్ళ మరణాన్ని ఎంతగా కొద్ది కూడా ప్రేమించలేదు. సత్యం కొరకు, దేవుని రాజ్యం నిమిత్తము, శ్రేష్టమైన పునరుత్థానం నిమిత్తము ప్రాణాల్ని ప్రేమగా ఎంచలేదు, ప్రాణాన్ని బలిగా అర్పించి ఉన్నారు. యేసు ప్రభు మన నిమిత్తము, పాపశాప నిమిత్తము గొల్గోతాలో ఏ రీతిగా బలిగా మార్చబడ్డాడో పాత పరిశుద్ధులు, అనేక దైవజనులు ప్రాణాల్ని వాళ్ళు త్యాగం చేసి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. అపోస్తులు ఆండ్రోస్ అని దైవదాసుని జనులు మీరు సువార్త ప్రసంగించకూడదని చెప్పి ఆయన ఎక్స్ అనే దాని మీద ఆయన కట్టివేసి ఆయన్ని 2 కాళ్ళు ఒక సైడ్, 2 చేతులు ఒక సైడ్ పెట్టి చీల్చేశారు. కానీ ఈ సువార్త నిమిత్తము నాకీ బాధలు వస్తాయని చెప్పి దుఃఖపడలేదు, ఈ సేవ వద్దని పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. ఆండ్రోస్ అనే అపోస్తుడు చీల్చబడటానికి కూడా నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. రెండవది తోమస్ అనే దైవదాసుడు సువార్తను ప్రసంగించే సమయంలో జనులందరూ కూడా గుంపుగూడి అనేకుల్ని దైవ జనులుగా మారుస్తున్నారు. సువార్త ద్వారా స్వభావాలు మార్చబడతని అనేకులు ప్రభువులో చేర్చబడుతున్నారు. ఈ మనిషిని ఇంకెట్టాగే వదిలిపెట్టయితే మన గ్రామము, దేశము, పట్టణం అంతా కూడా యేసులాగా మార్చబడుతుందని చెప్పి ఈ తోమస్ గారిని పట్టుకుని చెట్టు కట్టేశారు. బట్టలన్నీ తీసేసి జలగలెక్కించారు. మొత్తం జలగలెక్కించారు. జలగలన్నీ కూడా రక్తాన్ని తాగి కింద పడ్డాయి. ఆయన్ని 2 కర్రల మీద పాడి కట్టినట్టు కట్టి చేతులు కాళ్ళన్నీ కట్టేసి ఈ బ్రెడ్ ఈ బట్టీలో తీసుకెళ్ళి బట్టీలో దోసేసి తలిపేసేశారు. సజీవంగా కాల్చివేశారు. కానీ వారు నోరు తెరవలేదు. శ్రేష్టమైన పునరుత్థానం పొందుకోవడానికి దైవజనులు శరీరాల్ని అప్పగించారు. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. వారు ఎందుకు నేను ఈ సేవకు వచ్చాను, ఎందుకు ఈ సత్యంలోకి వచ్చాను, ఎందుకు ఈ శ్రమలు, వీళ్ళ ద్వారా ఎందుకు ఈ బాధపడాలి అన్న ఒక చింత ఎవరికి లేదు. వాళ్ళ ముందు ఒక దర్శనం ఉంది. నేను పోయేది ప్రభు రాజ్యానికి, నేను పోయేది పరలోకానికి, నేను పరలోక దూతలతో వాసం చేయబోతున్నాను. అది మహిమగల దేశము, దుఃఖము లేని దేశము, వ్యాధి లేని దేశము, మరణము లేని దేశము, వేదన లేని దేశము, ఆరోగ్యం గల దేశము, ఐశ్వర్యం గల దేశము. ఆ దర్శనం వలన ఈ శ్రమలు అల్పంగా ఎంచుకున్నారు. దేవుని స్తోత్రం. ముందు కాలంలో క్రైస్తవులుగా ఉన్నవారిని, సత్యములో ఉపదేశంలో ఉన్నవారిని, క్రీస్తు కొరకు ఆసక్తిగా ఉన్నవారిని ఇలాంటి స్తంభాలకు అన్నీ కట్టేసి లైన్గా కట్టేసేవాళ్ళు. ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ లైన్గా కట్టేసి వాళ్ళ శరీరానికి తల నుంచి కాలు వరకు మైనం పూసేవాళ్ళు. అప్పుడు పబ్లిక్ అంతా వచ్చేవాళ్ళు.
చూడటానికి. పబ్లిక్ ఎక్కచక్కము పబ్లిక్ వచ్చేవాళ్ళు అందరు కూర్చొని ఈ క్రైస్తవులు పొందే హింసలు చూసి వాళ్ళు ఎంతగానో సంతోషపడేవాళ్ళు. ఈ స్తంభాలకు అన్నీ కట్టేసి అధికారి వచ్చి నుప్పంటించేవాడు. ఒక్కొక్క వ్యక్తికి నుప్పంటించేవాడు. ఆ మైనము మన శరీరము రెండు కాలుతా ఉంటుంటే వాళ్ళు వేసే అరుపులకి, ఆ కేకలకి, ఆ ప్రాణం పోయే సమయంలో ఆ వేదనకి జనులు చూసి సంతోషించేవాడు. అయినప్పటికైనా వారు తన ప్రాణములను ప్రియముగా ఎంచలేదు, కాల్చబడ్డానికి అప్పగించారు, రంపముతో కొయ్యటానికి అప్పగించేశారు. ఈ దినాల్లో కొద్దిగా శ్రమ పడటానికి, కొద్దిగా కష్టపడటానికి మనకి ఎవ్వరికి మనసు ఉండదు. మనందరికి కూడా సుఖ సౌకర్యంగా ఉండాలి, అన్ని ఐశ్వర్యంగా ఉండాలి. అలా ఐశ్వర్యంగా ఉంటే ప్రభు యొక్క రాజ్యంలో మన కిరీటము శోభించబడదు. 3 కిరీటములు: జీవ కిరీటము, నీతిగల కిరీటము, మహిమగల కిరీటము. ఈ పరలోక రాజ్యములో ప్రభు యొద్ద పొందుకోవాలంటే అధిక శ్రమలు పొందాలి. అందుకని యేసు ప్రభు 33.5 సంవత్సరములు ఆయన జన్మించిన రోజు మొదలుకొని మరణం వరకు కూడా ఒకరోజు కూడా మంచి రోజు అని చెప్పడానికి లేదు. ప్రతిదినం కూడా వేదన, దుఃఖమే. దేవుని స్తోత్రం. నా వాక్కులు వించిన ప్రియులారా, మైదానములో ఒక కూటం ప్రార్థించుచుండగా అండర్ గ్రౌండ్ నుంచి సింహాలు వదిలేవాళ్ళు. ఇంకా అరగంట సేపటికి ఈ కూర్చున్న భక్తులను, ఈ కూర్చున్న పరిశుద్ధులను సింహాలు భుజించబోతున్నాయి అని అనౌన్స్మెంట్ చేసే సమయంలో అందరు క్లాప్ కొట్టేవాళ్ళు. కానీ ఈ భక్తులు కళ్ళు తెరవలేదు. కారణం, ఇంకా కొద్ది సమయం నేను ప్రభు సన్నిధికి చేర్చబడుతున్నాను. నాకొద్దు ఈ విశ్వాసం వద్దు, ఈ ప్రేమ వద్దు, ఈ సంఘం వద్దు, ఈ సహవాసం వద్దని పారిపోవటానికి ఎవరు ఇది అవ్వలేదు. అందరూ కూడా ప్రభుకి పూర్తిగా అప్పగించారు. దేవుని స్తోత్రం. సింహాల గర్జనతో వస్తని ఒక్కొక్కరిని పట్టుకొని చీల్చే సమయంలో వాళ్ళ కొడుకై ఉండొచ్చు, కూతురై ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, చూస్తానే ప్రాణాలు పోస్తాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు వాళ్ళు సంతోషిస్తున్నారు. వీళ్ళు వేదన అనిపిస్తున్నారు. వీళ్ళు పరలోకములో మహిమగా మార్చబడే పరిశుద్ధులు. వాళ్ళైతే రాబోయే దినాల్లో యుగాయుగములు వేదన, దుఃఖము, అగ్ని ఆరదో, పురుగు చావదో ఆ దేశంలో వాళ్ళు ప్రవేశించబోతున్నారు. వాళ్ళకి ఈ శ్రేష్టమైన పునరుత్థానం తెలియదు, ఈ రక్షణ అనుభవం తెలియదు, ఈ మారు మనసు తెలియదు, ఈ ప్రేమ తెలియదు, ఈ కృప తెలియదు. వాళ్ళ మనోనేత్రములు ఈ యుగ సాతానుడైన ఈ దుష్టుడు తన కళ్ళని అంధకారంగా మార్చాడు. మనోనేత్రంలో గుడ్డితనము కలుగు చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకి ప్రతిదినం కూడా శోధనలే. దేవుని బిడ్డలకి శోధనలు వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. కీర్తన 11:5 నీతిమంతుల్ని దేవుడు శోధించున్నాడు. నీతిమంతులను ప్రభు శోధించున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దేవుని స్తోత్రం. ప్రభు నీతిమంతులను పరిశీలిస్తున్నాడు, అందరినీ పరిశీలించాడు. దేవుని పరిశుద్ధ స్తోత్రం. అబ్రహాముకి ఒక్కగానొక కుమారుడు ఇస్హాకు. 86 సంవత్సరం ఇస్మాయిల్ పుట్టాడు. 100 సంవత్సరాల్లో ఇస్సాకు పుట్టాడు. సారమ్మ ఒక సైడు, ఇస్సాకు ఒక సైడు. ఈ ముసలాయన పక్కన కూర్చొని ఇస్సాకుని మధ్యలో పెట్టుకుని, కొడుక నాకు ముద్దు పెట్టరా అన్నాడు. ముసలమ్మ ఒక సైడు, ముసలాయన ఒక సైడు, ఇద్దరు కూర్చొని మధ్యలో ఇస్సాకు. 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎంత ప్రేమ వస్తుందో, భయంకర ప్రేమ, తట్టుకలేని ప్రేమ. ఈ ఇద్దరు కూర్చొని కొడుక నాకు ముద్దు పెట్టరా. ఈ ఇస్సాకు మధ్యలో తలిగి అబ్రహాము ముద్దు పెడుతున్నా అని ఒక ముద్దు, ఇటు సారమ్మ ఒక ముద్దు. ఇవన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు. ఏంటి నాకంటే ఎక్కువేంటి అబ్రహాము ఆ కొడుకుని అంతగా ప్రేమిస్తున్నాడు. అబ్రహాం నీ ప్రేమలు నాకు తెలిసిపోయినాయి.
నీకు ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకు తీసుకుని మోరియా పర్వతంలో బలి అర్పించమన్నాడు. గప్చిప్. ప్రియమైన తల్లిదండ్రులారా, నీ కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, ఎన్ని ముద్దులు పెడుతున్నావో రోజుకి. నీ యొక్క కొడుకు మీద ప్రేమ ఉండవచ్చు, ఆడికి ఎన్ని పెడుతున్నావు. బడికి వెళ్ళే సమయంలో చాక్లెట్గా దాచిపెట్టి చాక్లెట్ ఇస్తున్నావు. జాగ్రత్తగా ఉంటావు. ఈ ముద్దులు పెడతగానే ఒక శబ్దం, అబ్రహాం నీ ప్రేమను నేను చూశాను, నాకంటే ఎక్కువగా నీ కొడుకు ప్రేమ ఎక్కువైపోయింది. ఒక కార్యం చేయి, నీ కొడుకుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలి అర్పించు. అయిపోయింది. శబ్దం శారా కనపడలా, అబ్రాహం కనపడింది. అబ్రాహం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సరే ప్రభా, అదేంటి మీరు 100 సంవత్సరాలు ఇచ్చారు, శారా గర్భం మూయబడింది, అయినప్పుడు కానీ గర్భం తెరిచి పిల్లనిచ్చావు, నాకు నా కొడుకు అంటే మీరే ఎక్కువ ప్రభా, నాకు ఈ ప్రేమలే వద్దు, ఏదో వండాడని చెప్పేసి అట్లా ముద్దు పెట్టుకున్నాను తప్ప మరి అంత ఇది నాకు తెలియదు ప్రభా, నేను ఒక విగ్రహారాధన కింద అని చెప్పేసి ఏదో చెప్పేసరి ఓకే అన్నాడు. తెల్లారి పొద్దున్నే ఈ శబ్దం విన్నాడు. సారమ్మకు ఒక మాట చెప్పలే. అదే సందర్భంలో సారా మన కొడుకు అయిపోతున్నాడు అంటే ఈ సారే ఉంటుంది, ఏమైంది అంటే అయిపోయాడులే కొడుకు. ఏంటంటే అయిపోయింది, ఏం జరిగింది ఏంటి? నిన్న ఏదో మన ఇద్దరం ప్రేమగా ముద్దులు పెట్టే సమయంలో కొడుక్కి ఏదో శబ్దం విన్నట్టు నాకు వచ్చింది, కానీ నాకేం అర్థం అవ్వలా. మీకేమైనా అర్థమైందా? నువ్వే మాట్లాడొద్దులే. అర్థమైంది ఈయనకి, అబ్రహాం గారికి అర్థమైంది, బట్ సారాకి అందుకు అర్థం అవ్వాలి. సారాగా అర్థమైనట్టు అయితే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం ఇస్సాకులు నెరవేరేది కాదు. తెల్లారి పొద్దున్న లేచాడు. ప్రతిరోజు చిన్నపిల్లైన వాళ్ళు తల్లి ఒళ్ళోనే ఉంటారు, తండ్రి ఒళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ కూర్చున్న పిల్లలారా, మా తండ్రి దగ్గరే పడుకున్నామన్న పిల్లలు ఎవరైనా ఉండి చేయిపోయి కదరా డోయ్, నేను మా నాన్న దగ్గర పడుకున్నానన్న వాళ్ళు చేయిపోయి కదా. మీ నాన్న దగ్గర పడుకున్నావా, మీ అమ్మ దగ్గర పడుకున్నావా చెప్పరా? నువ్వురా, మీ అమ్మ దగ్గర, మీ నాన్న దగ్గర. నువ్వురా, మీ నాన్న దగ్గర, మీ అమ్మ దగ్గర. ఎక్కడ పడుకుంటలేదా? నువ్వురా, మీ నాన్న దగ్గర, మీ అమ్మ దగ్గర, మా అమ్మ దగ్గర. ప్రతి పిల్లలు కూడా 90% తల్లుల దగ్గరే, ఒక 10% తండ్రి దగ్గర. రేర్ కేసు. ఇప్పుడు కూడా ఇస్సాకు సారా దగ్గర ఉండేవాడు. ఆ రాత్రి ఈయన ఏం చెప్పాడో తెలియదు, ఇస్సాకి ఆయన దగ్గరే వేసుకుని ప్రేమగా మాట్లాడుకొని, అప్పుడు కూడా 4-5 సార్లు వచ్చింది సారా. ఏమండి పిల్లవాడు ఎంతవరకు రాలేదు, వత్తాడే కదా నీ పోయి పడుకావే అన్నాడు. అదేంటండి అటు కోపడతారు అందు సార్? కాదండి, అది ఎప్పుడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను అట్లా అడిగాను తప్ప మీరు అంత కోపడతారు ఎందుకండి? కోపం కాదులే, ఆడు ఈరోజు మా దగ్గర ఉండే ఏంటంట, ఇప్పుడు ఇన్ని రోజులు నీ దగ్గరే ఉన్నాడు, ఒక రోజు రాత్రి నా దగ్గర ఉండయి అట్ట పెట్టుకొని సారాకి ఏ విషయం తెలియదు కుమారుని తీసుకెళ్ళాడు. చూసావా తల్లిదండ్రుల యొక్క ప్రేమ? దేవుడు చూశాడు. ఓహో, అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదువుతున్నాము, నాకంటే ఎక్కువ తండ్రిని కానీ తల్లిని కానీ భార్యని కానీ పిల్లలను కానీ అధికంగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుని స్తోత్రం. అది బ్రాకెట్లో రాసుకో, విశ్వాసు యొక్క ప్రతిష్ట. బ్రాకెట్లో రాసుకో, విశ్వాసు యొక్క ప్రతిష్ట. మార్కు సువార్త 10వ అధ్యాయం 28లో రాయబడిన ప్రతిష్ట అది దైవ సేవకుల యొక్క ప్రతిష్ట. మీరు వాళ్ళు తల్లిని తండ్రిని అన్నీ వదిలిపెట్టిన వాళ్ళు, మీరు అవి వదిలిపెట్టవద్దు, కానీ వారికంటే అధికంగా ప్రభుని ప్రేమించు. అందుకనే పట్టుకున్నాడు అబ్రాహాముని అందుకే పట్టుకున్నాడు. ఇద్దరు కూడా గుడారం బయటకు వచ్చి ముద్దులు పెడతా సమయంలో ప్రేమ ముద్దులు కొడుక్కే పెట్టుకున్నది.
ఒకరి తర్వాత మారి 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 పెడతా ఉన్నారు ముద్దులు. ఈయన చూశాడు భయ్య, ఆయన ఓహో ఎంత ప్రేమలు వచ్చేసినాయి మీకు, 100 సంవత్సరాలు కొడుకునిచ్చినందుకు ఆరంభకు ఎంత ప్రేమో, ఆ ముసలాయన అబ్రహాంకి ఆయనకి ఎంత ప్రేమలు వస్తుంది. సరే చూస్తానని చెప్పేసి, అబ్రహామా ఒక కార్యం చెయ్యి, నీ కొడుకుని తీసుకెళ్ళి అప్పచెప్పు. కొద్ది కూడా అబ్రహాం చెప్పింది వెంటనే లోబడ్డాడు. ఏమన్నాడా? వెంటనే లోబడ్డాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుల్ని దేవుడు శోధిస్తున్నాడు, అందరిని శోధించడు. శోధించినా కానీ జయం పొందుకున్నాడు అన్న విషయం ప్రభువుకి తెలుసు, ప్రభువుకి తెలుసు. కాబట్టి అబ్రహాం శోధించాడు. మధ్యలో వెళ్ళాడు. డాడీ అన్నీ ఉండే కానీ గొర్రెపిల్ల ఎక్కడ డాడీ అన్నాడు. గొర్రెపిల్ల ఎవడు? ఆయనే. ఎంత దుఃఖం వస్తుంది చెప్పు, ఎంత వేదన వస్తుంది. ఏ కన్నా తండ్రి ఎవరు సహించుకుంటారు చెప్పు? ఈ బాధ ఎవరు తట్టుకుంటారు? కొడుకు అడుగుతున్నాడు, డాడీ గొర్రెపిల్ల ఎక్కడ అన్నప్పుడు కడుపు కోసుకుపోదు. అబ్రహాము కొడుకుని అక్కడ నిలబెట్టి కొద్దిగా దూరం పోయి కన్నీరు కార్చుకుని ముఖం తుడుచుకుని ఏమీ తెలియకోకుండా ఈ కళ్ళలో కారిన నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఒకసారి తుడిచేసుకుని మళ్ళీ వచ్చి కొడుకుతో అన్నాడు, బాబు ప్రభు చూసుకుంటాడు, మనం పోదామన్నాడు. కొద్ది కూడా కుమారుడికి తెలియపరచల. మనము ఏదన్నా భర్తకు కానీ భార్య కానీ పిల్లలకు కానీ జరిగితే మన పిల్లల ముందే మన కన్నీరు అట్ట కారుతూ ఉంటుంది. అప్పుడు పిల్లలు అంటారు, మమ్మీ ఏమైంది మమ్మీ, ఏం కాలేదు లేకరా. సరే డాడీ ఏమైంది డాడీ, ఏం లేదు లేకరా. దేవుని స్తోత్రం. ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషను సాధారణమైన జనరేషన్, ఆవులితే పేగులు ఎక్కలేసే జనరేషన్ ఇది. ముందు కాలంలో అయితే కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు లేటెస్ట్ 2000 సంవత్సరం మహామోసం. చిత్రము విచిత్రమైన పిల్లలు వీళ్ళు. పిడుగులు పిల్లలు కాదు, పిడుగులు పిడుగులు పిడుగులు. క్షమించుకోండి పిల్లలు, మీరు కూడా 2 సంవత్సరాలు బిలో పిల్లలే కాబట్టి క్షమించుకోండి. 14, 16, 99, 98 తక్కువేం కాదులే, అది కూడా మ్యాచ్యూరిటీ. దేవుని స్తోత్రం. అంత కంప్యూటర్ కాదు. చూడండి ఇస్సాకు ఎంత నిర్దోషం. కట్టెలు పేర్చి చేతులు కాళ్ళు కట్టి బలిపీఠం మీద పెట్టాడు. అప్పుడు కూడా ఇస్సాకు నోరు తెరవల. ఈ పిల్లలను గట్టి చూడు, ఎరా చాక్లెట్ తినొద్దురా అన్న ఈయన్ని. ఈయన చేశాడు, చాక్లెట్ బయటికని తీసి నన్ను ఎట్టెట్ట చూసి మళ్ళీ పెట్టాడు లోపల. ఆయనకు దెబ్బేసా, కానీ మళ్ళీ తిని పూర్తి అయ్యే వరకు వదలలాడు. జనరేషన్ చూడు ఎట్లుందో. దేవుని స్తోత్రం. అబ్బో ఇస్సాకు నోరు తెరవల. పరలోకం అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటి? దూతలు చూస్తున్నారు, తండ్రి దేవుడు చూస్తున్నాడు, కుమారుడు చూస్తున్నాడు. ఏంటి విచిత్రం? ఎత్తాడు కత్తి, ఇట్ట ఎత్తాడు, పడిపోతే ఇక మెడ మీద అంతే. ఏమైపోద్ది? కంఠం మీదక కత్తి పడిపోద్ది. క్షణం ఇట్ట ఎత్తాడు, పరలోకం చూస్తూ ఉంది. వెంటనే ఒక శబ్దం, అబ్రహామే అబ్రహామే. అర్థమైందా? ఇప్పుడు నేను అబ్రామా అబ్రామా పిల్లోను ఏం చెయ్యొద్దంటే ఏమవుతుంది? పడిపోయేది. ఇప్పుడు శబ్దం ఎట్ట వచ్చింది? అబ్రామే అబ్రామే, నీ కత్తి కింద పడేసాయి. సడన్ బ్రేక్ ఏమైపోయింది? అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు స్టవ్ దగ్గరికి వెళ్తున్నాడు. అరే బాబు స్టవ్ అది చెయ్యి కాలిపోద్దరా అంటే అమ్మంటారా? అడిగి తెలుసా? పెడతాడా పెట్టడా? పెడతాడు. అరే కాలుతురా కాలుతురా అంటే వెనక్కి తిరిగి చూస్తాడా చూడరా? అందుకని ఆ పరలోకం నుంచి శబ్దం అతి భయంకర శబ్దం. అందుకని కత్తి అక్కడ ఆగిపోయింది, లేదా పడిపోయేది. ఆ శోధంలో అబ్రహాం ఏమయ్యాడు? దేవునికి ఫ్రెండ్గా మార్పడ్డాడు, దేవునికే ఫ్రెండ్గా మార్చబడ్డాడు. విశ్వాసంలో అబ్రహాం శూరవీరుడు.
ఏ కార్యములు వెనక తీయలేదు. మనం దీని ద్వారా నేర్చుకునేది దేవుని చెప్పే వాక్కులు, ఆ శబ్దము 100% లోబడటానికి నేర్చుకోండి. ఎదిరించొద్దు. శోధన భయంకరంగా ఉండొచ్చు. సాతాను చూసి వెట్ట పెంచిందో 86 సంవత్సరం ఇస్మాయిల్ ఇచ్చాడు, 100 సంవత్సరాలు ఇస్సాక్ ఇచ్చాడు, 10 సంవత్సరాల దాకా పాలు తాగాడు, విందు జరిపించారు. ఇస్మాయిల్కి వచ్చింది కోపము. అయినప్పటికైనా ఆ శోధన ఎంత భయంకరమో చూడు. తీసుకెళ్ళి బలి అర్పించమంటే ఎవరన్నా సహిస్తారా? సాతాను చూడు అట్ట పెంచేసిందో. కానీ అబ్రహాము విశ్వాసములో కొద్ది కూడా ఏదో బలహీనుడిగా మార్చబడలేదు. నా ప్రభు ఇచ్చాడు, నా ప్రభుకి స్తోత్రం. శోధన పెంచి అగ్నిగా మార్చి సాతానెంతగా శోధించినను, శోధన పెంచి అగ్నిగా మార్చి సాతానెంతగా శోధించినను, వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా. హల్లెలూయా. అబ్రహాం లాగా ఇలాంటి శోధనలో పోయి ఎవరన్నా ఉంటే దయచేసి కళ్ళు మూసి నీ కుడి చేయి పైకెత్తు. ఇప్పుడే దేవుడు నీకు జయం అనుగ్రహించబోతున్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు అదరి పడవద్దు. నీతిమంతులు శోధింపబడుతున్నారు. శోధింపబడి సువర్ణంగా మార్చబట్టకు, దేవుని ముఖాముఖిగా దర్శించుటకు, ఆయన తేజస్సును ధరింపజేయటకి ఈ శ్రమలన్నీ కూడా మహిమగా మార్చబడబోతున్నాయి. దేనికి దిగులు పడవద్దు. శోధన చూసి నువ్వు అదరిపడుచున్నావు, దుఃఖపడుచున్నావు, భయపడుచున్నావు. అందుకే యేసున్నాడు శిష్యులతో, నేను భూతము కాదు, నేను మీ గురువుని. భూతమని శిష్యులు భయపడ్డారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, భయపడవద్దు, నేను యేసుని అన్నాను. ఈ ఉదయకాల సమయమందు యేసుని ప్రక్కనే నిలబడ్డాడు. నా కుమార్తె, నీ శోధనలో, నీ వ్యాధిలో, నీ బాధలో నేను నీతో ఉన్నాను, నిన్ను విడవను, ఎడబాయను. ఒక అభిషేకం నీ మీద దిగబోతున్నది. ఎంతమంది ఈ శోధన చేర్చబోతున్నారో? శోధన పెంచి అగ్నిగా మార్చి సాతానెంతగా శోధించినను, శోధన పెంచి అగ్నిగా మార్చి సాతానెంతగా శోధించినను, వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా శోధన పెంచి అగ్నిగా మార్చి ఆనందగా శోధించినను, శోధన పెంచి అగ్నిగా మార్చి సాతానెంతగా శోధించినను, వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. హల్లెలూయా. పరిశుద్ధుల స్నేహమునా వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా వాక్య దీపము వెలుగునందు స్థిరముగా నిలిపితివే. పరిశుద్ధుల స్నేహమునా హల్లెలూయా.
ప్రభు ఇచ్చిన జయం కొరకు స్తోత్రించదమా. స్తోత్రం. విశ్వాసం వలన అబ్రహాం తిరిగి తన కుమారుని పొందుకున్నాడు. శోధనలో కొద్ది కూడా సందేహపడలేదు, దేవుని కోపించలేదు, దేవుని విరోధించలేదు, దేవునికి విరోధంగా సనగలేదు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కుమారునిచ్చి ఈ రీతిగా నన్ను చేయొచ్చా, ఈ రీతిగా నన్ను పరీక్షించవచ్చా, నేను ముసలివాడిని కింద ఏ పరాది అబ్రహాం చెప్పలేదు. ఎంత విశ్వాసమో చూడండి. ఇచ్చిన దేవుడు నమ్మకస్తుడు. ఆయన ఎప్పుడు నన్ను సిగ్గుపరచనీయడు. నా కుమారుని తిరిగిస్తానికి ఆయన శక్తివంతుడు. కానీ మనసులో సందేహం రాకుండా, దేవునికి విరోధంగా లేవకుండా, దేవునికి విరోధంగా సనక్కోకుండా, సందేహపడకుండా విశ్వాసంతో కుమారుని బలిగా అర్పించడం వలన తిరిగి కుమారుని ఇచ్చాడు. విశ్వాసాన్ని బలపరిచాడు. ఆయన సంతాన్ని ఆకాశ నక్షత్రంలాగా దేవుడు మార్చున్నాడు. ఆ గొప్ప దేవునికి అందరూ స్తోత్రించదమా. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. దానియేలు 6వ అధ్యాయం 10వ వాక్యంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. దానియేలు పట్టుబడి బబిలోనుకు తీసుకొచ్చే సమయం 16-15 సంవత్సరాల వయసు ఉంటుంది. చిన్న వయసులో పట్టుబడ్డాడు. తన ఫ్రెండ్స్ కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు కూడా ఈ పట్టణానికి తీసుకురాబడ్డారు. ఈ చిన్న వయసులోనే గొప్ప శోధన, ఆయనకు అనేకమైన శత్రువులు. దేవుని స్తోత్రం. కానీ ప్రభువునందున్న విశ్వాసం దానియేలు విడవలేదు. బాబిలోను పట్టణము ఒక గ్రూపు, దానియేలు ఒక గ్రూపు. ఆ బాబిలోను పట్టణం వైపు రాజు ఉండాడు, దానియేలు వైపు ప్రభు ఉండాడు. దానియేలు పక్షమున ప్రభు నిలబడ్డాడు, జనుల పక్షాన రాజు ఉండాడు. ఈ విగ్రహానికి నమస్కరించని ఎవరైనా ఉంటే వారిని సింహం ఆ యొక్క గుహలో వేయబడవలెను ప్రమాణం పాస్ చేశారు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దానియేలుకి విరోధంగా భార్య భర్తలుగా వచ్చేసి అందరూ ఇక్కడ భర్త సంతకం, భార్య సంతకం, దానియేలుని సింహం గోళ్ళు వేయాలి. ఆ పట్టణంలో అందరూ వచ్చారు, సంతకం చేశారు. ఫైనల్ రిజల్ట్ దానియేలుని గుహలో వేయాలి. చూడండి, ఆ దైవదాసుడు దానియేలు పరిశుద్ధతలో చాలా చాలా గొప్పవాడు. దేవుని స్తోత్రం. దానియేలు 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వాక్యం. దానియేలు చాలా స్వభావంలో చాలా శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. ఆయన ఏ మనుషుని ఆశ్రయించలేదు. ప్రభు తట్టు మాత్రం ముమ్మారు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి. ఆ ప్రార్థనే ఆ చిన్న యవ్వనస్తుడైన ఈ దానియేలుకి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. దానియేలుకు కలిగిన శ్రేష్టమైన స్వభావములు, దానియేలుకు కలిగిన దివ్య స్వభావములు, దానియేలు కలిగిన డివైన్ నేచరు చాలా చాలా శ్రేష్టమైనది. 1, దానియేలు ప్రేమ గలవాడు. దానియేలు ప్రేమ గలవాడు. 2, ఉన్నత ప్రతిష్ట కలవాడు. 2, ఉన్నత ప్రతిష్ట కలవాడు. 3,
అతి పరిశుద్ధమైన విశ్వాసం కలవాడు. 4, త్యాగము కలవాడు. 5, కపటము లేనివాడు. 6, నిర్దోషమైన వాడు. 7, ఎప్పుడును మోకాళ్ళ మీద నిలబడే అనుభవం కలవాడు. 8, దయ గలవాడు. 9, దేవుని యందు భయభక్తులు కలవాడు. 10, కృపతో నిండినవాడు. 11, పరిశుద్ధుడు. 12, ఆనందము గలవాడు. 13, ప్రార్థనా వీరుడు. 14, స్తుతించే ఆత్మ గలవాడు. దేవుని స్తుతించే ఆత్మ కలవాడు. 15, సౌందర్యము గలవాడు. ఎర్రని వాడు. ఆయన ఎత్తు 6 అడుగులు ఎత్తు గలవాడు. 18, జ్ఞానము గలవాడు. 19, విరిగి నలిగిన మనసు కలవాడు. 20, ఇతరుల గురించి వేదనతో ప్రార్థించువాడు. 21, శత్రువులను క్షమించువాడు. 22, జయ జీవితము కలవాడు. 23, నిరీక్షణ గలవాడు. 'శోధనలను సంతోషంగా సహించువాడు. ఎన్నేని 25, దీర్ఘశాంతము కలవాడు. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఈ దానియేలు ఇంత శ్రేష్టమైన స్వభావం కల దైవజనునికి విరోధంగా పట్టణమంతా కూడా ఒకటయ్యారు. బాబిలోను అనగా కలవరము గల దేశము. దేవుని స్తోత్రం. మనము ఒక్కొక్క జీవితంలో చూస్తుంటే కలవరము తప్ప మన జీవితంలో వేరే ఏం పని చేయట్లా. కీర్తన 55వ అధ్యాయము 21, 22లో చదువుతున్నాము, వారి హృదయములో కలహము. ఈ దినాల్లో అనేక పెంతెకోస్తు గోళములో విశ్వాసులు సేవకులైన వారి హృదయాల్లో కలవరముతో నింపబడుతున్నారని ప్రభు ఈ ఉదయకాలమందు ఆత్మలో బయలుపరుచున్నాడు. కీర్తన 55వ అధ్యాయము 21, 22. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులే. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో రాయబడింది, వార్ వాజ్ ఇన్ హిస్ హార్ట్. హృదయములో యుద్ధము. కలవరానికి కలవరం అని అండర్లైన్ చేసుకొని బ్రాకెట్లు వార్ అని రాసుకో. నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ రాసుకో, లేదా యుద్ధము.
కలవరమని ఎక్కడ రాయబడి ఉందో 21వ వాక్యములో వారి హృదయము కలవరమని రాయబడి ఉంది. కలవరం అన్న చోట అండర్లైన్ పెట్టు, బ్రాకెట్లో రాసుకో, యుద్ధము లేక వార్. కలవరము అన్న చోట వార్ అని పెట్టుకో, యుద్ధము. అబో బాబిలోను పట్టణం అనగా కలవరము, యుద్ధములతో నింపబడి కోపము, క్రోధము, అసూయ, ద్వేషము, పగ, వాగ్వాదము, తర్కవాదము, కులము, గోత్రము, జాతి, భాష, కలరు, విద్యాభ్యాసము, చదువుకున్న వాళ్ళు, చదువు లేనివారు, ఇలాంటి యొక్క వ్యత్యాసములు కలిగినది బాబిలోన్. ఈ దుష్ట స్వభావములు, దుష్ట ఆత్మ పరిశుద్ధ సంఘములో ఆఖరి రోజులో క్రియ చేస్తున్న కాలం. దేవుని స్తోత్రం. ఈ దైవజనుడికి శోధన పెరిగిపోయింది. అందరూ సైన్ చేశారు. కొంతమంది యవనస్తులు చేశారు, కొంతమంది భర్త లేని వాళ్ళు సైన్ చేశారు, భార్య లేని వాళ్ళు సైన్ చేశారు, జంటలుగా సైన్ చేశారు. ఇక కొద్ది క్షణాల్లో దానియేలుని కిందకి దింపాలి. కొద్ది క్షణాల్లో సైన్ అంతా అయిపోయింది, సంతకం చేసేసాడు రాజు. ఓకే మీరు ఏ సైన్ అన్నాడు, మీ సైడ్లే. కానీ రాజు మనసు దానియేలు మీద ఉంది, కానీ ఈయన ఒక దైవ భక్తుడు. ఇక కొద్ది క్షణాల్లో దానియేలు సింహకోణలు పట్టుకుని వేస్తారు. వేసే ముందు పరలోక నుంచి దూతలు గుహలోకి దిగిని. పరలోకంలో ఉండ దూతలు సింహాల భాష తెలిసిన కొంతమంది భాష కలిగిన ఈ దూతలు సింహాల మధ్యలోకి వచ్చి ఈ దూతలు దిగే తలికి సింహాల సైడ్ అయిపోయింది. అప్పుడు ఒక ప్రధాన దూత సైడ్కి వచ్చి, నేను చెప్పేది మీరు వింటారా అని అంద సింహాన్ని. అని వింటామండి అన్నారు. నేను చెప్పే బోధ మీకు ఇష్టం లేకపోయినా మీరు వింటారా వింటామండి అన్న. ఆ సింహాలకి తెలిసిన భాష దూతలు దిగినాయి, ఆ భాషలో మాట్లాడుతున్నాయి. సింహాలన్నీ కూడా మంచి జ్ఞానంగా వింటున్నాయి, ఏం బోధిస్తున్నారు మాకని. అప్పుడు సింహాలు బోధించని కొద్ది క్షణాల్లో ఒక వ్యక్తి వస్తాడు. ఆయన చూస్తుంటే చాలా సన్నగా ఉన్నాడు. ఎట్లున్నాడు? చాలా సన్నగా ఉన్నాడు. శరీరంలో చర్మం కండ అనేది లేదు. శరీరం ఏం లేదు, కండ అనేది లేదు. కొంతమంది యవ్వనస్తులు జిమ్కి వెళ్ళకపోయినా కానీ ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నారు. ఇంట్లోనే జిమ్ ఏంటో సైకిల్ అంట, దాని మీద అట్లా నిలబడతామంటే ఇట్లా పట్టుకుంటామంట, బట్టలు నొక్కితే జుమ్ అదే తిరుగుద్ది. అలాంటి వారు లేరని అంటలేదు, ఇక్కడ కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, ఇంట్లోనే టోటలీ మొత్తం అట్టా ఎక్సర్సైజ్ చేసి రోజుకు 10 గుడ్లు 15 గుడ్లు అట్లా తినేసి 2 కోళ్ళని ఈజీగా తినేసి చక్కగా బలిసి బాగా కండ దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏ బలం లేదు, పావం సన్నగా ఉన్నాడు. అని మీరు నోరు తెరిచేట పట్టుకుంటే దొరికేది బొయ్యికి తప్ప కండ అనేది మీకు దొరకదు. ఏం దొరకదు? ఏం చిట్టు బాబు, ఏం చింతలు పడ్డావు ఎందుకు? ఇప్పుడు సింహము మనిషి దొరికాడండి, ఏం చేయాలి? కండకి ఎతికేది ఎక్కడ పట్టుకొని నీకేం దొరకదు? కండ దొరకదు, కండనే దొరకదు. ఆ పిల్ల నువ్వు ఎడరారా, నువ్వేరా, నువ్వే ఎట్రా, సన్నగుండాడా పడుకుండాడా, ఎడరారా, రా ఇక్కడ రారా, పీటర్ గారు అబ్బాయి నువ్వు కడరా. ఏమనుకోవద్దు పీటర్ గారు, మీ నాన్న వచ్చాడంటరా, రాలేదా? సరే ఇద్దరి పక్కన దేవుని సాధం. వీడు ఎట్టున్నాడు చూడటానికి? ఓ చెడు బాబు, నా సోది నాదే, మీ సోది మీదే.
ఈ ఎట్టున్నాడని అడుగుతున్నా. సన్నగా ఉంటాడు. సన్నగా ఉంటున్నాడా? బలం ఉందా? కండ అన్నీ బొయ్కిలే. ఇప్పుడు వచ్చే వ్యక్తి ఉపవాసం ఉండి 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 ఏ బలము లేదు, ఏ బలమో లేదు. మీరు పట్టుకున్నారండి, బొయ్కిలే దొరుకుతుంది. పెద్ద మనిషి నూకాడరా, పెద్ద మనిషి బాబుతో నూకాడరా. దేవునికి స్తోత్రం. అరే బొడ్డాడ నూకాడు రారా, సంతకం చేసామంటరా నువ్వు, రా ఈ అంకులతో పాటు రా. దేవునికి స్తోత్రం. బలిగుతుంది. నువ్వు కూడా రారా మీసాలోడా, రా. చేతులు కట్టుకుని ఆత్మలో నింపబడుతున్నావు. ఎంత అభిషేకం వచ్చేసిన తర్వాత నీకు సుందరేశం వచ్చేసరికి నీకు జబరాజేస్తారా నీకు. రా ఇక్కడ రా. దేవుని స్తోత్రం. మీకు నవ్విత్తానికి కాదు, విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఈ రారో అక్కడ నిలబడతాడు, చేతులు మళ్ళీ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. చేతులు కట్టుకు చూపెట్టి అందరికి. ఈ ఉపవాసం తీసుకుని ఎట్లుంటాడు? సన్నగా అయిపోయాడు. మీరు ఈ వచ్చే మనిషి మీరు చూస్తుంటే మీకు తెలిసిపోద్ది, చాలా సన్నగా. ఈ బుగ్గలు కొద్ది పర్లేదు, ఈ బుగ్గలు కొద్ది లోపలికి వెళ్ళి, బుగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఎక్కడ పట్టుకున్న మాంసం దొరకదు. వచ్చే వ్యక్తిని మీరు ఏదన్నా భుజించాలని చూస్తే ఏ మాంసం మీకు దొరకదు. ఈ వ్యక్తిని జస్ట్ అట్ట వదిలిపెట్టేస్తే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇప్పుడు ఇద్దరిని వదిలిపెట్టేసాం అనుకో, ఎట్లా ఉండాలి వీళ్ళు? మాంసం దొరుకుద్దా? బొయ్యిలు పట్టుకుంటే ఏమవుతుంది? పళ్ళకి రక్తం వస్తుంది. ఏమవుతుంది? దేవుని స్తోత్రం. ఇది పక్కన రారా. దేవుని స్తోత్రం. ఎట్లుంటాడు? దేవుని స్తోత్రం. మీ మమ్మీ నాకు ఉండాలన్నా ఏమనంటే క్షమించుకోండి మమ్మల్ని. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఈ బొయ్యిలతో ఉండవాన్ని పట్టుకుంటే మీకు ప్రయోజనం లేదు. దాని తర్వాత మిమ్మల్ని డజన్ పంపిస్తా. దూతలు చెప్తున్నారు ఈ సింహాలకి. దాని తర్వాత ఎట్లా పంపిస్తాను? డజన్ పంపిస్తా. ముందు చెప్పాను కదా, 15 కోడిగుడ్లు, 2 కోళ్ళు, యాట మాసం, అందమాసం, ఉన్న మాసాలు చక్కగా తిని చక్కగా బలంగా ఉండ డజన్ పంపించేత. అప్పుడు మీకేం కావాలి అన్నాడు. ఎవరు? సింహాలను ఎవరు అడిగారు? దూతలు అడిగారు. ఏమని అడిగారు? ఎక్కడికి వెళ్ళారా? రారాయ్. దేవుని సార్, ఈ సైజు కావాలా, ఈ సైజు కావాలా? అప్పుడు సింహాలన్నీ ఇదైతే వద్దులే మాకు, ఇదే వద్దు. చూస్తుంటే కూడా అడ్రస్ ఎట్టుందో, మరి వాళ్ళ అమ్మ నాన్న పెడుతుందో లేదో తెలియదు. చూడు ఎట్టుంటాడు, చూడు. దేవుని స్తోత్రం. కానీ చూస్తుంటే అందంగా ఉంది, సూపర్గా ఉంది, సౌందర్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది మీరు వదిలిపెట్టేశారంటే వచ్చేదండి డజన్ దింపుతా. దేవుని స్తోత్రం. అప్పుడు దూతలు కొద్దిగా ఆలోచించారు. రైట్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. ముందు మీరు ఏది పంపిస్తారో మేము ముట్టం. అప్పుడు దూతలు ఉపదేశం చెప్పారు, చక్కగా విన్నారు. ఎస్ఎస్ అని కొట్టారు, సై కొట్టుకున్నారు, దూతలు వెళ్ళిపోయారు. ఇక సంతకాలన్నీ అయిపోయినాయి. దానియేలుని పట్టుకున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? కిందకి దింపాలి. కిందకి దింపే సమయంలో దానియేలు ముఖం పైన ఉంది. ఎట్లుంది? పైన ఉంది. దాని ముఖం సింహాల వైపు తిప్పలా, గుహం వైపు తిప్పలా. దీని ద్వారా నేర్చుకునేది నీకొచ్చే వ్యాధి యొక్క భయంకర స్థితి, నీ శోధన, నీ బాధలు, నీ అప్పులు, శత్రు సమూహాన్ని నువ్వు చూడొద్దు. ఎటు చూడాలి? నువ్వు పైకి చూడు. కింద డౌన్లో ఉండ ఆ సింహాలిక గర్జన ముఖము, ఆ రూపము దానియేలు చూడ. ముఖం ఎట్టుంది? పైకి ఉంది. ప్రభు వైపు చూస్తున్నాడు తప్ప సింహాల వైపు చూడలే. అప్పుడు ఈయన కాళ్ళే కిందకు దిగుతున్నాయి,
సరసరా దిగుతున్నాయి. ఆ సింహాలన్నీ కూడా ఇటు వచ్చి మీరు చూసినాయి. ఆ దూతలు చెప్పిన ఉపదేశం, దూతలు చెప్పారు కింద, ముందు ఆయన వస్తాడు, సన్నగుంటాడు, ఆడికన్నీ ఎముక లేను కానీ ఆ మాంసం లేదని చెప్పేసరికి చక్కగా చూసుకున్నారు. ఈ వ్యక్తి అని అనుకుంటా, ఈ మాంసం లేదు, ఏమీ లేదు, అన్నీ ఏమైపోయినాయి. ఈయన కిందకి దిగే తలికి సింహాలన్నీ కూడా ఏమైపోయినాయి, సైడ్కి దిగిపోయినాయి. ఒక్కడు కూడా ఒక శబ్దం, ఒక రూపం, ఒక వికారం, ఒక ఓండ్ర పెడతాం, ఒక శబ్దం చేస్తామో లేదు, మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. దేవుని స్తోత్రం. చూసావా, దూతల భాషలు ఎంత భయంకరంగా సింహాలు విని పాటిస్తున్నాయి. ఇప్పుడు దానియేలు రాత్రంతా ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఏ సమస్య లేదు. అప్పటి వరకు కూడా దీంట్లో ఎన్ని సింహాలు ఉన్నాయి, 10 ఉన్నాయా 15 ఉన్నాయా అని కూడా ఈయనకి తెలియదు. ముఖం ఎక్కడ తిరిగింది, పైకి తిరిగింది. ఇప్పటికన్నా దేవుని బిడ్డ, నీ శోధన వైపు చూడొద్దు, శోధ యొక్క గంభీరతను చూడొద్దు, శోధన యొక్క కష్టాలు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి, ప్రభు వైపు చూడు. దావీదు బయటకు వచ్చాడు. ఇక నెక్స్ట్ దానియేలు బయటకు వచ్చాడు. నెక్స్ట్ వచ్చేది ఎవడు, దానియేలు బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు అన్నాడు, దానియేలుకి విరోధంగా ఎవరెవరు సంతకం చేశారు మొత్తం రమ్మన్నాడు. దానియేలుకి విరోధంగా మిస్టర్ శాంసన్, మిస్సెస్ శాంసన్, మిస్టర్ గోవిందరాజ్, ఓ బాబు అటు కూర్చారా నాయన, నీకే వచ్చిందంటారు తొందర మాకు అందట. బాబు ఎంత శ్రేష్టంగా వెళ్ళిపోతున్నాడు. మీ సంఘం ఇంతేనమ్మా, మధ్యలో లేచి వెళ్ళిపోతారా? మరి ఈయనకేం పట్టిందంట? మాకు అవసరం వస్తుంది అయ్యా, మాకు తల్లి చనిపోయింది, త్వరగా వెళ్ళాలి, నేను చూస్తున్నాను. అక్కడ కూర్చో బాబు, ఆఫ్ చేస్తాను, నాకు కూర్చో, ఏమైనా ఉన్న సీక్రెట్ ఉంటే రాసి నేను చూస్తాను నీ పని. దేవునికి స్తోత్రం. డజన్ అన్ని రాశాడు, పేర్లు రాశాడు. రాజు పేర్లన్నీ చదివాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దూత చెప్పింది కింద, రెండో సమయం వచ్చేయి చాలా ఉత్తంగా ఉంటాయి అన్నాడు. మీరు ఎప్పుడన్నా తిరునెల్వేలి హల్వా తిన్న వాళ్ళు చేతులు పైకెత్తు. సరే, తిరునెల్వేలి అంటే మీకు మద్రాసు మీకు తెలియదు. మచిలీపట్నం హల్వా తిన్న వాళ్ళ చేతులు పైకెత్తు. మచిలీపట్నం హల్వా తిన్న వాళ్ళ చేతులు పైకెత్తు. మచిలీపట్నం హల్వా, చిట్టుబాబు ఇన్ని సంవత్సరాలు ఉండవు, మచిలీపట్నం హల్వా తెలియదు, ఏం చాక్లెట్ అంటావు అయ్యా. బులిబాబు నీకన్నా తెలుసా మచిలీపట్నం హల్వా? అయ్యా, మచిలీపట్నం హల్వా తిన్నవాళ్ళు. అక్క నువ్వు తిన్నావా అక్క? మరి మీ ఆయన మా చేతులు ఎత్తలేదు. ఏం చెట్టు బాబు, తల్లి తిందంటే మీకు పెట్టలేదా? దీంట్లో కూడా పాలసాటి ఉందా ఏంటి? అబ్బో, ఈ హల్వా తిరునెల్వేలి హల్వా, మచిలీపట్నం హల్వా, నేతి హల్వా ఇట్ట నోట్లు అట్ట వేసుకుంటే దాన్ని ఎవడన్నా నవ్వులుతారా? ఏమైపోతుంది? అది అట్ట దిగిపోద్ది అంతే. ఎంత టేస్టో దేవునికి స్తోత్రం. ఈ సెకండ్ టైం దిగే ఒక్క సాధనం ఎంత టేస్ట్, దిగక ముందే అట్ట అల్వాల గట్ట మింగేతను అంతే. దేవుని స్తోత్రం. ఎందుకు? దేవుని బిడ్డలకి విరోధంగా నిలబడుట వలన. దానియేలు సైడ్ ఎవరు ఉన్నారు? ప్రభు ఉంటాడు. వీళ్ళందరూ ఒక సైడు. కొంతమంది పాస్టర్ గారండి, ఈ షట్టర్ బాగోలేదండి, ఈ బెదర్ బాగలేదండి, ఇది మార్చేయి, అది మార్చేయి అని ఇలాంటి పరాదులు, కంప్లైంట్స్ సెంటర్ పాస్టర్కి వస్తామండి అప్పుడప్పుడు. చిటిబాబు వస్తాయి అంటావా? దేవుని స్తోత్రం. పరాదులు, కంప్లైంట్స్ అన్నీ కూడా వస్తామండి. అప్పుడప్పుడు నేను కూడా సై కట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఏ పరాది మనకు వద్దు. దాని ద్వారా ఏమొచ్చిందో చూసేప్పుడు మొత్తం కిందకి దింపాడు, ఎవరిని కూడా ఒడిచిపెట్టలేదు. ఆ దేశంలో సర్వశక్తి గల దేవుడు ఉన్నాడని ప్రభు ఏం చేశాడు? స్థాపించాడు. దేవునికి స్తోత్రం.
అంత భయంకర శోధనలో ప్రభు ఆయనతో ఉంటాడు. దానియేలుకి జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం. శోధన వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడు. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. అబ్రాహాం శోధనలో జయించాడు, దానియేలు శోధనలో జయించాడు. మూడవది, యోన ఒక దైవదాసుడు. యోన ఎవడు? ఒక దైవదాసుడు. ఆయనకి ప్రసంగానికి వెళ్ళమన్నాడు పాస్టర్. ఎవడు? ప్రభు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళి ప్రసంగం చేయమన్నాడు. ఆ నినివే పట్టణస్తుల యొక్క ఆ అనుభవం చూసి పాస్టర్ యోన భయపడ్డాడు. అమ్మో, ఆ జనులు మహా క్రూరులు, మహా దుష్టులు, నేను ప్రసంగం చేస్తే నన్ను కొడతానేమో అని భయపడి ఆయన నినివేకి తీసుకున్న టికెట్ తీసుకోకుండా తర్షీషుకు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. తీసుకుని ప్రయాణమయ్యాడు. తర్షీషు వ్యాపార స్థలం. ప్రయాణములో చూడు, వాడలో అలలు రేగిని. పాస్ గారు ఎక్కడున్నాడు? వాడ కింద భాగమున నిద్రపోతున్నాడు. చూడండి, ఒకని యొక్క హృదయము కఠినమైతే, ఒకని యొక్క హృదయము దేవునికి దూరం అయిపోతే వాళ్ళకి ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, స్తోత్రం ఉండదు, అభిషేకం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, పరిశుద్ధుల ఐక్యత ఉండదు. వాళ్ళందరూ పైన ఉన్నారు. ఈయన టికెట్ ఉంది. ఎక్కడున్నాడు ఈయన? ఒక్కడే వేరుకొంటాడు. పరిశుద్ధుల ఐక్యత వదిలిపెడితే నువ్వు పరిశుద్ధులతో చేరవు. ఎప్పుడు కూడా ఒంటరిగా 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 ఒంటరిగా. దేవుని స్తోత్రం. తుఫాను, గాలి పెరిగిపోయింది. వాళ్ళ బంగారము, వాళ్ళ వెండి, వాళ్ళ వస్తువులు మొత్తం సముద్రంలో విసిరేశారు. కానీ ఇంకా కొద్ది క్షణాల్లో యోనా పాసను పట్టుకుని సముద్రంలో వేయాలి. ఇంక వేరే మార్గం లేదు. అంతలోకి అటు తిరిగి వచ్చాడు. ఆ ఓడ యజమాని కిందకి దిగే తలిగి ఈయన గురకలేసి పడుకున్నాడు. పాస్టర్ గారు, గురకలు ఏమయ్యా, ఏ ఊరు మీది? మేమేమో ఆంధీ తుఫాను ఇట్లా బాధపడుతున్నాము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నా? నేనండి ఒక పాస్టర్ గారినండి. మరి నువ్వెందుకండి పాస్టర్ గారు ఇక్కడ పడుకున్నావు? టికెట్ లేదండి. టికెట్ ఉందండి. నీ సీటు ఖాళీగానే ఉందే, నువ్వెందుకు రాలేదు? కొద్ది పర్వాలేదండి, నాకు ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అని చెప్పేసి ఇక్కడ పడుకున్నానని చెప్పాడు. రిలాక్స్ ఏంటండి, బయటికి రండి చూడండి అన్నాడు. ఈ గాలి తుఫాన్ చూసి పాస్టర్ గారు అన్నాడు, దీనికి కారణం నేనే. దీనికి కారణం ఎవడు? నేనే. ఒక కార్యం చేయండి, మీరు నన్ను పట్టుకుని సముద్రంలో వేయండి. అప్పుడు గాలి తుఫాన్ ఏమైపోద్ది? ఆగిపోదు. నేను అడుగుతున్నాను చిట్టుబాబు, ఈ పాస్టర్ గారిని పట్టుకుని నువ్వు వేయగలవా? మీరు కానీ మీ తమ్ముడు కానీ ఎవరన్నా వేయగలవా? మీ బెదరగాని పట్టుకుని సముద్రంలో వేస్తావా? సరే, నన్ను పట్టుకుని ఈ ముందు వేస్తావా? వేస్తానని చెప్పు. వేస్తానని చెప్పరా? చెడి బాబు, రాధాకృష్ణ వేస్తావా? రాధాకృష్ణ గారు వేస్తావా? వెనకాల 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 చూడు, వెనకాల వెనకాల చూడు. ప్రభుకుమార్ వేస్తారా? దేవుని స్తోత్రం. ఎవరన్నా పట్టుకుని వేస్తారా? ఇప్పుడు యోనన్నాడు, మీరు పట్టుకుని నన్ను వేస్తేనే ఈ గాలి తుఫాన్ ఆగుద్ది. ఎవరు వేస్తారు చెప్పు అన్నాడు దైవదాసుడు. అన్నాడు, అమ్మో, ఈ నేషం అంటే శాపం నా మీదకి వస్తుంది, నేను ఎట్ట వేస్తాను? ఎవ్వరు ముందుకు రావట్లేదు. మీరు వేస్తేనే ఆగుద్ది. వాళ్ళేమన్నారు, ఏమయ్యా ఇంతవరకు చేసావు కింద, మా వస్తువులన్నీ సముద్రంలో వేసాము, మా ఆవిడ 10 కిలోలు నగలు వేసుకొచ్చింది, ఈ తర్షీష్కి వెళ్ళటానికి ఎంత సౌందర్యంగా వచ్చిందో ఇప్పుడు చూస్తుంటే ముండరాలుగా ఉంది, అయినా నేను సగించుకుంటున్నాను, దూకరా బాబు అని అంటే ఆయన దూకడానికి సిద్ధం లేదు. మీరు ఏతేనే ఆగుదన్నాడు. ఏంట్రా కట్టం ఇది? ఇది ఎంత భయంకరమో చూడు. ఎంత సగించుకున్నామయ్యా, దైవదాసు అన్నావు, పాటగారు అన్నావు, దీని నుంచి విడుదల తెచ్చి. దేవుని స్తోత్రం. సరే, ఏది ఏమైనా సరే వీళ్ళకి ఆత్రం ఆగల. వీళ్ళకి ఏమాగల? ఆత్రం ఆగల.
సహించలేకపోతున్నారు. ఈ దరిద్రుని ఎట్టగైనా సరే ఈ స్థలం నుంచి ఖాళీ చేయాలి. ఇక కొద్ది సమయాల్లో నోవాను సముద్రంలో వేయాలి. అదంతా 20 అడుగులు పొడుగున్న తిమ్మింగలం. అంతలోకి సముద్రంలో తిమ్మింగలం భాష తెలిసిన దూతలు వచ్చారు. ఏం భాషలో? తిమ్మింగలం భాష తెలిసిన దూత సముద్రంలో దిగి తిమ్మింగలం దగ్గరికి వెళ్ళి, తిమ్మింగలమా నేను చెప్పేది వింటావా? ఎస్ సార్. నేను చెప్పేది చేస్తావా? ఎస్ సార్. అన్నిటికీ ఎస్ కొట్టింది. ఇప్పుడు ఆజ్ఞ అనుసరించని ఒక దాసుడు నీ దగ్గర రాబోతున్నాడు. నీ పళ్ళు చూస్తుంటే ఈ సైజు పొడుగుండే, ఏదన్నా కానీ శరీరానికి ఇట్ట మార్క్ పడిందంటే శరీరం ఏమైపోతాయి? మొత్తం కోసుకుపోద్ది. కోసుకుపోద్దా? చూడండి, ప్రభు అవిధేయత చూపెట్టిన దైవదాసును గురించి కూడా ఎంత భారము బాధ్యత కలిగి ఉన్నాడన్న విషయము సంఘం మర్చిపోవద్దు. చూడు, తిమ్మింగలమా నీ నోరు విస్తారంగా తెరువు. ఎట్ట తెరువు? బాగా తెరువు. ఆ దాసుడు ఇప్పుడు ఈ ఇద్దరు పట్టుకుని వేయాలి. ఏ యాంగిల్ వేస్తారు మీకేం తెలుసు? ఏ యాంగిల్? కాళ్ళు పట్టుకుని ఇప్పుడు ఈడేమో తలకాయ పట్టుకోవడానికి, ఈడేమో కాళ్ళు పట్టుకుంటాడు. పాస్టర్కి ఇసురుతారు, ఎటు పోతే మాకేం తెలుసు? కానీ తిమ్మింగలము చెప్పిన ఆ దూతల భాష, ఆ తిమ్మింగలం చూడు ఎంత కేర్ఫుల్గా ఉందాం. ఆ చెప్పిన భాష, ఆ విన్న ఉపదేశము ఎంత గమనించి, ఆ ఏ యాంగిల్లో వస్తున్నాడో ఈ దాసుడు, ఆయనకి ఏమి దెబ్బ తగలకూడదు, చిన్న పళ్ళు అంటుకోకూడదు, నోరు తప్పిదారి సైడ్లో పడ్డా ఈ ప్రమాదమే, ఈ చేపకు ప్రమాదమే. కానీ దూత వచ్చి చెప్పెళ్ళింది, నేను దాన్ని నెరవేర్చాలి. చూడండి, చేప కూడా ఆజ్ఞ అనుసరిస్తానికి ఎంత వైరాగ్యంగా ఉంది. ఈ మాట్లాడే సమయంలోనే గాలి తుఫాను కొద్దిగా ఆగిపోయింది. పట్టుకున్నారు. ఈ యాంగిల్ వేసారో తెలియదు. యాత్తం ఈ పాస్ట్ గారు డైరెక్ట్ అది విస్తారంగా తెరవబడింది అనుకుంటా నోరు. పాస్టర్ గారు సరక్కన పోయి పేగుల మీద గుడ్డల మీద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సమ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ గుడ్లు, సాధారణ మిలియన్స్ కాదు, ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ గుడ్లు చక్కగా కూర్చున్నాడు. అప్పుడు ప్రార్థన ఎవరికి? పాస్టర్ గారికి. ఈ వాడలో ఉన్నప్పుడు ప్రార్థన రాలా, పాట రాలా, స్తోత్రం రాలా, స్తుతి లేదు, సంతోషము లేదు. ఎప్పుడైతే శాప గడుపులో కూర్చున్నాడో ఆయనకు ఒక పాట, ప్రభువా దేవా నీ కృప నిరంతరం తోడయ్యున్నదిగా, ప్రభువా దేవా నీ కృప నిరంతరం తోడయ్యున్నదిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎంత చక్కని పాట వచ్చిందో చూసావా? ఎవరైనా పాట పాడమని చెప్పారా? స్తోత్రం చెప్పమని చెప్పారా? ప్రార్థన చేయమని చెప్పారా? అందుకని యేసు అన్నాడు, స్తోత్రంలో ప్రవేశించక ముందే మెలకువ కలిగి ప్రార్థన చేయి. శోధన వచ్చినప్పుడు కాదు, కష్టాలు వచ్చినప్పుడు కాదు, వ్యాధులు వచ్చినప్పుడు కాదు, బాధలు వచ్చినప్పుడు కాదు, ఎప్పుడే ముందే ప్రార్థన చేయి. చూడు, ఇప్పుడు ఆ గుడ్ల మీద కూర్చొని, గుడ్లు ఉండేగా, పాస్టర్ గారికి ఏమో మెత్త సాపి వేసి దాని మీద బెడ్షీట్ వేసి నన్ను కూర్చోబెట్టాను. ఇప్పుడు పాస్టర్ గారికి అదేం అవసరం లేదు. కాళ్ళు వెనుకుద్ది, ఏమన్నా కింద తగులుద్ది, సాప ఆత్మలో నింపబడితే కాలు కోసుకుపోతాన్న చింత ఉందా? మెత్తగా ఉంది. ఎంత జంపో, లాంగ్ జంప్, హై జంప్ దాంట్లో బ్రహ్మాండంగా చేయొచ్చు. దేవుని స్తోత్రం. ఆ గుడ్ల మీద కూర్చొని
ఈ పాస్టర్ గారు పాడే పాటలు, నింపబడే అభిషేకం, ఆ చేప అరే రే ఎన్ని సంవత్సరాల గురించి నేను ఈ సముద్రంలో ఉన్నాను, ఇలాంటి యొక్క పాట స్వరము, ఇలాంటి యొక్క ఈ శక్తి, ఈ ప్రేమ, ఆ చేప కూడా ఉల్లాసం, ఎంత ఆనందం. ఆ దాంట్లో ఉండి ఆ ఆత్మలో నింపబడుతున్నాడు ఆ పాస్టర్ గారు. చెప్పన సఖ్యమైన సంతోషం. మనము కొత్త నిబంధన పరిశుద్ధులము, అభిషేకించబడిన వారము, ఆత్మ నింపుదల గలవారము, పాట పాడేమంటే ప్రియని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు, పేర్లాడు అంతే. ఆత్మ ఉందా? సంతోషం ఉందా? ఇప్పుడు ఆయనకి చిన్న పల్లవి పాడితే చాలు, ఎంత అభిషేకం పాస్టర్ గారికి. ఇప్పుడు వచ్చింది ఆయనకి జ్ఞానం, ఇప్పుడు వచ్చింది తెలివి పాస్టర్ గారికి. ప్రభువా ఒకసారి క్షమించు, నేను నినివేకి వెళ్ళిపోతానయ్యా, వెళ్ళిపోతాను, నేను ఇక ఉండను, నినివేకి నేను వెళ్తా. ఎట్లా నేర్పిస్తున్నాడు చూసావా? మర్యాదగా ఎరా ఇంటర్నెట్ చూడొద్దురా అని అంటున్నా. ఇదేమంటాడు, నాకు తెలుసు పాస్టర్ ఇంటర్నెట్. నువ్వు ఎక్కేమంటారు ఇంటర్నెట్ ఓకే నేను చెప్పు. ఇంటర్నెట్ ఈ కాలంలో ఫేస్బుక్లో పేరు ఉందంటారా? నీది ఉన్నారా? ఫేస్బుక్లో ఉందే నీ పేరు ఉందంటారా? ఇక్కడ ఎంతమంది ఫేస్బుక్లో పేరు ఉంది? పిల్లలు ఫేస్బుక్లో పేరు ఉందా? ఉందని చెప్పు. ఉంది. ఒకటి నీ పేరు ఉందా? నిజం చెప్పు. మీ అమ్మ సపోర్ట్ చేయొద్దు నేను చెప్తున్నా. నీకు వెనకాల ఉందని చెప్పు. నీకు ఫేస్బుక్లో పేరు అన్నిటట్టు పైన తోలు తెస్తాడు, ముందే ఒప్పుకొని తీసే, ఫేస్బుక్లో పేరు తీసే. ఉందని చెప్పు. అమ్మా తలపైకేద్దాం. ఉందా? ఎరా మీకురా? మీకుందా? నీకుందంటరా? నువ్వు వద్దులే నాయన. నీకుందంటరా? నీకురా? అడుగు కూర్చుంటా వాడు. నీకుందంటరా ఫేస్బుక్లో పేర్లు? వీళ్ళందరూ ఫేస్బుక్లో పేరొద్దు, ఇంటర్నెట్లో నొక్కొద్దు, అవన్నీ కూడా మహా దుష్టత, మహా దుర్మార్గత అని చెబితే ఎవడు వినేది? నైట్లో ఇంటర్నెట్ కొట్టుకుంటున్నారు, ల్యాప్టాప్ కొట్టుకుంటున్నారు, మొత్తం చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? నువ్వు పాస్టర్ గారివి, నినివేకి వెళ్ళమంటే నేను వెళ్ళను ప్రభు, ఆడు కొట్టేస్తారు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు పొడి చేస్తారు, నా భయం ప్రభు అని చెప్పాడు. టికెట్ ఎడు తీసుకున్నాడు, పోయాడు, అక్కడ పడుకున్నాడు. ఇప్పటికి వచ్చాడు ఆ సేవగడుపులో ఏం ప్రార్థన, పాటలు ఏం ప్రభా నీకు సోదరం, ఈ తప్పు మరి ఎప్పుడు చేయను ప్రభా, కరెక్ట్గా నినివేకి వెళ్ళిపోతాను, ఒకసారి క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన. ఈ రామం ఉందా? సరే ఒక కప్పు ఛాయ్ ఇచ్చేది ఎవడైనా ఉన్నారు అక్కడ? సరే ఎంత పేదం చేస్తున్నాడు పాస్టర్ గారు, కప్పు నీళ్ళు ఇచ్చేది ఎవరు ఉండారా? చూసావా ఎట్లా నేర్పిస్తున్నాడు? మనం నేర్చుకోకపోతే నేర్పించే విధానము కఠినంగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధులు చెప్పింది చేయకపోతే ప్రభు ఏం చేస్తాడు? ఆయన నేర్పించే సమయంలో చాలా కఠినంగా ఉంటుంది. క్షమించు ప్రభా. అందుకని యవన సహోదరి సహోదరుడా, నీ ఫేస్బుక్లో పేరు తీసేయి, నీ ఇంటర్నెట్, నీ ల్యాప్టాప్, నీ యొక్క కంప్యూటరు, ఇలాంటి కార్యాలు నీ జీవితానికి మోసకరం. అనేక యవ్వనస్తుల యొక్క వివాహాలు ల్యాప్టాప్లోను ఇంటర్నెట్లోని పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. దేవుని స్తోత్రం. అమ్మాయి విజయవాడ, అబ్బాయి హైదరాబాద్, అమెరికాలో ఉన్నాడు అబ్బాయి, అమ్మాయి విజయవాడ, అమ్మాయి ఎంటెక్, అబ్బాయి బిఎస్సి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇంటర్నెట్లో. అమ్మాయిని తీసుకెళ్ళాడు అమెరికాకి, తీసుకెళ్ళాడు. శబతానికి సిగ్గు, పెంతుకోస్తు పిల్ల అభాగ్యురాలైపోయింది. నేను సంఘంలో నేను విపులంగా చెప్పలేను. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి ఏడుతుంది. చేసుకున్నది దౌర్భాగ్యం అయిపోయింది. అందుకని యమన సోదరి సహోదరుడా, తల్లిదండ్రులను దుఃఖపరచొద్దు, నడిపించే వారిని దుఃఖపరచొద్దు, నీ యొక్క తోటి వారిని మోసం చేయొద్దు. దేవుని కృపలో కాపాడబడు. ఇవన్నీ కూడా జీవితానికి మోసకరం. ఇప్పుడు ఈ యొక్క యోనా జీవితంలో ఎంత భయంకరమైన వేదనతో
దాంట్లో నేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు పేతుర్ని నీళ్ళలో నడవమన్నాడు. ఆయన ప్రభు వైపు చూసినప్పుడు నీళ్ళ మీద నడిచాడు. ఆ నీళ్ళ వైపు, సముద్రం వైపు చూసినప్పుడు దిగిపోయాడు. దీని ద్వారా నేర్చుకునేది, ఎప్పుడు కూడా మన యొక్క ముఖము ప్రభు వైపు మాత్రం ఉండాలి. స్టీఫనోస్ రాళ్ళు రువ్వే సమయంలో యేసు వైపు చూశాడు. అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా కళ్ళు మూయండి, అందరూ కూడా సమర్పించండి. మన యొక్క జీవితంలో ఈ దినాల్లో అనేకమైన శోధనలు, బాధలు కలుగుతున్న సమయంలో వైద్యులను కానీ, మనుషులను కానీ, ప్రధానులు కానీ, అధికారులను కానీ ఆశ్రయించొద్దు. నిన్ను నన్ను సృష్టించిన సర్వశక్తిని వైపు నీ వైపు తేరు చూడము. దానియేలు చూడు, ఆయన శ్రమంలో, ఆయన శోధనలో సింహాల వైపు చూడలేదు. ఈ దుష్టుడైన సాతాను వైపు నీ ముఖం తిప్పవద్దు. స్టేఫనోసుని రాళ్ళు వేసిరున్నప్పుడు ఆయన ముఖము పరలోకం వైపు సింహాసన ఆశీర్వాదం ప్రభుని చూసి ఉన్నాడు. ఇంతవరకు కూడా అనేక మంది శోధనలో వైద్యుల వైపు, మనుషుల వైపు చూసి ఉండవచ్చు. ఇక మీదట మనుషుల వైపు చూడొద్దని ప్రభు మనకు నేర్పుచున్నాడు. శోధనలో పడకముందే ఇప్పుడే మనం ప్రార్థనలో పట్టుదలగా ఉందాం. దానియేలు ఒక ప్రార్థనా వీరుడు, దానియేలు ఒక పరిశుద్ధుడు, శోధనని సంతోషంగా సహించేవాడు. దండి ప్రియులారా, యేసు ప్రభు కూడా 33.5 సంవత్సరములు అనేక శోధనలను సహించి సియోనుగా మార్చబడ్డాడు. మనం సియోను యెరూషలేముగా మార్చబడ్డకు రండి ప్రభువు సముఖములో ప్రభాత కాలమందు తెల్లవారుజామున ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. శ్రమలు నాకు వద్దని అనవద్దు. ఈ శ్రమలు మనకి మహిమ కిరీటంగా మార్చబడుచున్నది. ఈ శ్రమలన్నీ కూడా మహిమగా నేను మార్చుచున్నాను. అందరూ కూడా సమర్పించు, అందరూ కూడా కళ్ళు మూయండి. అనేక సందర్భాల్లో అనేక ఆశీర్వాదాలు వాంఛిస్తున్నాం తప్ప శ్రమలు మాత్రం వాంఛిస్తలేదు, వేదనలు వాంఛిస్తలేదు. మనం దినప్రతి దినము ప్రభు రాకడి యొక్క సమీపానికి వచ్చి ఉన్నాం. కృపాకాల తలుపులు మూయబడబోతున్నాయి. కృపాకాలము సమయంలోని ప్రార్థనకి జవాబు దొరికే సమయం, అభిషేకం పొందుకునే సమయం, రక్షణ సమయం, బాప్తిజం తీసుకునే సమయం, సేవకు వచ్చే సమయం, దేవుని కొరకు సహాయపడే సమయం. కృపా తలుపులు మూయబడిన తర్వాత క్రీస్తు విరోధి కాలం. ఆమేన్.